యేసు ప్రభువు తనను తాను ఎందుకు రక్షించుకోలేదు? దేవుని బిడ్డ అయిన క్రీస్తు శిలువ శిక్ష నుంచి తప్పించుకోలేకపోవడానికి కారణమేంటి? యేసు ప్రభువు ఎందుకు చనిపోయారు? ఎందుకు పునరుద్ధానం చెందారు? దైవ కుమారుడైన క్రీస్తు రెండో రాకడ ఎప్పుడు, ఏ రూపంలో వస్తారు? యేసు ప్రభువు ఎందుకు బాప్టిజం తీసుకున్నారు? బాప్టిజం అంటే ఏంటి? అసలు భగవంతుడి దూత మనిషి రూపంలో జన్మించడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రూపాలు వేరైనా దేవుడు ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారా? అయితే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? యేసు ప్రభువు గురించి పూర్తిగా కాకుండా పాక్షికంగా తెలిసిన వారికి ఎవరికైనా ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. అవేంటంటే, ఆయన స్వయానా దైవ కుమారుడు కదా, అలాంటి వ్యక్తి తనను తాను శిక్ష నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయారు? తనను సిలువ వేస్తున్నా తాను ఏ తప్పు చేయలేదని శిక్ష విధించిన రాజుకు సైతం తెలిసినా ఎందుకు అడ్డుకోలేకపోయారు? తాను దేవుడి బిడ్డను, సువార్త ప్రచారం చేయడానికే ఈ భూమి మీదకు వచ్చానని ఎందుకు చెప్పలేదు? దేవుడు తనకు ప్రసాదించిన అపారమైన శక్తిని ఉపయోగించి తనకు శిక్ష విధిస్తున్న పాపుల కళ్ళు తెరిపించవచ్చు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అసలు విషయం ప్రారంభిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తుకి తనకు గొప్పవాణ్ణి అని చెప్పుకోవడం ఇష్టం లేదు. పైగా పాపుల కోసం తన బిడ్డ రక్తం చిందించాలని, తద్వారా వారి పాపాలను చెరిపేయాలనే ఉద్దేశంతోనే తండ్రి అయిన యెహోవా తన కుమారుడు యేసుక్రీస్తును ఈ భూలోకంలోకి మనిషి రూపంలో పంపాడు. ఇంకొక విషయం, దేవుడు తనకు అనుగ్రహించిన మహత్తర శక్తిని తన స్వార్థానికి ఉపయోగించుకోవడం కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి నచ్చదు. తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడతాడు కాబట్టే ఆయన పశువుల పాకలో జన్మించారు. యేసు ప్రభువుకి క్షమాగుణం ఎక్కువ గనుక తనను శిక్షిస్తున్న వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. పక్కనున్న వారు అన్నా ఊరుకోలేదు. మనుషుల్లో స్వార్థం, గర్వం ఏ స్థాయిలో ఉన్నాయో యేసు ప్రభు మొదటి రాకడ కళ్ళకు కట్టింది. దేవుడు మనిషి రూపంలో రావటం ఏంటి? అసలు అది జరిగే పనేనా? అయినా ప్రభువులం అంటే మేమే కదా, ప్రజలు మమ్మల్నే పూజించాలి గాని వేరెవరినో భగవంతుడిలా కొలవడం ఏంటి అని రాజులు విర్రబీగేలాగా, తద్వారా వారిలోని అహంకారం ఏ రేంజ్లో ఉంటుందో బట్టబయలు చేసేలాగా యేసు ప్రభుల వారి పుట్టుక, తదనంతర పరిణామాలు జరిగాయి. మంచి చేసినా చెడు చేసినా తామే చేయాలి గాని ఇంకొకరు చేస్తే సహించబోమని, తమ అధికారానికి అడ్డు ఉండకూడదు అన్నట్లుగా రాజులు తమ వికృత రూపాన్ని ప్రదర్శించేందుకు అధికారంలో ఉండే మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అనేది లోకానికి చాటేందుకు దేవుడు తన దూతను ఈ భూమి మీదకి పంపాడు. దేవుడైనా సరే మనిషి రూపంలో వచ్చి మంచి చేస్తామంటే సహించబోమనే స్థాయిలో అధికారంలో ఉండే వాళ్ళలో ఈగో పెరుగుతుందని భగవంతుడు యేసు ప్రభు జననం ద్వారా నిరూపించాడు. యేసు ప్రభువు తన 30వ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నారు. దేవుని సువార్తను ప్రకటించడం కోసమే యేసు ప్రభువు బాప్టిజం పొందారు. అసలు బాప్టిజం అంటే నీళ్లలో పూర్తిగా మునిగి బయటకు రావడం. బాప్టిజాన్ని మనకు మనం తీసుకోలేం. ఒక దైవ సేవకుడు తన ప్రార్థనలతో విశ్వాసులకు బాప్టిజం ఇస్తారు. అప్పటి వరకు చేసిన పాపాలను, చెడు ప్రవర్తనను వదిలేసి దేవుడి సన్నిధానంలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు, మారు మనసు పొందేందుకు మనిషికి వచ్చే మరో అవకాశంగా బాప్టిజాన్ని నిర్వచించవచ్చు. తెలిసో తెలియకో తాము చేసిన పాపాల పట్ల ప్రాయశ్చిత్తం పొందేవాళ్ళు, దైవ వాక్యాలను అర్థం చేసుకునేంత మానసిక పరిణతి కలిగిన వాళ్ళు మాత్రమే బాప్టిజం తీసుకోవాలి. యేసు ప్రభువు పాపాలు చేయలేదు కదా, మరి బాప్టిజం ఎందుకు తీసుకున్నారు అని మీకు అనిపించవచ్చు. తండ్రి అయిన యెహోవా తనకు అప్పగించిన బాధ్యతలకు తనను తాను అర్పించుకోవడానికే యేసు ప్రభువు బాప్టిజం పొందారు. అంతే తప్ప పాపాల పట్ల ప్రాయశ్చిత్తం వ్యక్తం చేయడం కోసం కాదు. యేసు ప్రభువును సిలువ వేసి ఎర్రటి ఎండలో వేలాడదీయడం వల్ల ఆకలి దప్పులతో కన్ను మూస్తారు. అలా చనిపోయిన క్రీస్తును ఒక కొండ గుహలో సమాధి చేశారు. 3 రోజుల తర్వాత పునరుద్ధానమవుతారు. అనంతరం 40 రోజుల పాటు తన వారి కోసం భూమి మీదే అక్కడక్కడ సంచరించారు. చివరికి అందరి సమక్షంలోనే పరలోకానికి పయనమయ్యారు. ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణమయ్యారో ఆ విధంగానే రెండోసారి భూమి మీదకు వస్తారని ఆ రోజున దేవదూతలు ప్రకటించారు. దీన్ని బట్టి యేసు ప్రభువు మరోసారి కూడా మనిషి రూపంలోనే ఈ లోకానికి వస్తారని అందరూ విశ్వసిస్తున్నారు. కాకపోతే ఆ రెండో రాకడ ఎప్పుడు అనే విషయంలో సరైన అంచనాలు అందుబాటులో లేవు. ప్రజలు మాత్రం ఆయన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు.